తెలంగాణ కోసం పుట్టిన బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సంబురానికి సర్వం సిద్ధమైంది. చరిత్ర మరువని పోరుతో స్వరాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ మరోసారి తెలంగాణలో విప్లవ స్ఫూర్తిని రగిలించేందుకు సిద్ధమయ్యారు. దగాపడిన తెలంగాణ గులాబీ దళపతి దిశానిర్దేశం కోసం ఎదురు చూస్తోంది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో బీఆర్ఎస్ మహాసభకు లక్షలాదిగా జనం పోటెత్తుతున్నారు. ఎల్కతుర్తి వేదికగా జరుగుతున్న ఈ మహాసభ కోసం బీఆర్ఎస్ ఘనంగా ఏర్పాట్లు చేసింది. ఇక ఎల్కతుర్తి చౌరస్తా నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, యావత్ తెలంగాణ మొత్తం ఎల్కతుర్తి దారి పట్టింది. ముఖ్యంగా ఎల్కతుర్తి చౌరస్తాలో సిచ్యుయేషన్ ఎలా ఉంది? సునీత, ఎక్కడ చూసినా కానీ గులాబీమయంగా మారిందని చెప్పాలి. ఇప్పటికే సభస్థలికి పెద్ద ఎత్తున చేరుకుంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. గ్రామీణ నగర పట్టణ ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలు తరలివస్తున్నారు. ముఖ్యంగా ప్రజలంటే కార్యకర్తలే కాదు, కేసీఆర్ అభిమానులు కూడా వస్తున్న నేపథ్యం మనకు కనిపించింది. పాలమూరు విద్యార్థికి సంబంధించి చూసుకుంటా కూడా విద్యార్థులు కూడా బస్సులో కేసీఆర్ ఇచ్చే స్పీచ్ వినాలని ఉత్సుకతో ఉన్నటువంటి పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపించింది. అంటే తెలంగాణ రాష్ట్రమే ఏకైక లక్ష్యంగా కేసీఆర్ ఆనాడు పోరాటం చేసి 2001లో పార్టీ స్థాపించిన తర్వాత 24 సంవత్సరాలు అయింది. 25వ సంవత్సరంలోకి అడుగుతున్న నేపథ్యంలో రజతోత్సవ సభను పెద్ద ఎత్తున నిర్వహించాలని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం కాదు, ఈరోజు 10 లక్షల మంది పైగా వస్తారని అంచనా వేశారు. కానీ అంతకంటే ఎక్కువ వచ్చినా కూడా ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాటు చేసిన నేపథ్యం ఈరోజు ఉదయం నుంచి కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా ఓవైపు ట్రాఫిక్ ని నియమిస్తూ మరోవైపు కార్యకర్తలతో కలిసి వచ్చినటువంటి మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఉన్నారు. వారితో మాట్లాడించి మరిన్ని తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏంటి సార్ ఎక్కడ చూసినా కూడా చీమల దండులా కల్పిస్తుంది? ఉదయం బండ్ల మీద వచ్చారు, 150 కిలోమీటర్లు సూర్యాపేట, అంటే ఇంత పెద్ద ఎండలో బండ్లు వేసుకొని రావడం. కేసీఆర్ సభ అంటే ముఖ్యంగా అధికారంలో ఉన్నప్పుడు ఒక ఎత్తు, కానీ ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఒక్క పిలిపిస్తే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ప్రజలు రావడం గల అసలు కారణం ఏంటి సార్? కేసీఆర్ గారు ఏ ప్రోగ్రాం చేసినా కూడా తెలంగాణ ప్రజలకు లాభం చేశారు. ఏ కార్యక్రమం ఈరోజు ఒక పిలిపిస్తే మేము పొద్దున్న నుంచి కరీంనగర్ ఉన్నాం కదా, తెలంగాణ కుంభమేళను తలపిస్తుంది. తెలంగాణ కుంభమేళ మేము అనుకున్న బస్సుల కన్నా ఎక్కువ వారు ఓన్గా పెట్టుకుని కూడా రావడం వల్ల తెలంగాణ అభిమానులంగా వస్తుంటే లక్షలాది మంది వస్తున్నారు. కాబట్టి ఇదిలా క్లియర్ ఒకటే కనబడుతుంది. కేసీఆర్ గారు ఆ రోజు సింహగర్జన పెట్టినప్పుడు ఏదైతే వైబ్రేషన్స్ ఉందో తెలంగాణ, మరొకసారి ఈరోజు ఆ కార్యక్రమం ఈరోజు సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ కూడా సేమ్ అలాంటి వైబ్రేషన్ వస్తుంది. దీనికి మూల కారణం ఏంటంటే ఆ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం ప్రజలు నిర్ణయించుకున్నారు కాంగ్రెస్ పార్టీకి పతనం కావాలని. సేమ్ అదే ఈసారి కూడా మళ్ళీ కేసీఆర్ రావాలి, కాంగ్రెస్ పతనం కావాలనే ఉద్దేశంతో మా వంతు సహకారం ఇస్తాము అని ఈరోజు ప్రజలందరూ స్వచ్ఛందంగా వచ్చి మా సంఘీభావం చెప్పే విధంగా ఈరోజు రావడం జరుగుతుంది. నాట్ ఓన్లీ టీఆర్ఎస్ పార్టీ క్యాడర్, ఈరోజు తెలంగాణ అభిమానులు, కేసీఆర్ అభిమానులతో పాటు తెలంగాణ అభిమానులు ఈరోజు మేధావులకు ఈరోజు టోటల్గా రావడం జరిగింది. ఒకసారి తప్పు జరిగింది, ఆ తప్పును మళ్ళా రిపీట్ కావద్దు, మేమందరం మీ వెంట ఉన్నామని చెప్పే సంఘీభావం లక్షలాది మందికి వస్తున్నారు. కాబట్టి నా జీవితంలో 25 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఏరుడంగా ఇంత స్వచ్ఛందంగా వచ్చే ఫ్లోని ఇప్పుడు చూడలే నేను. మాకే రాగా ఒక 20 చోట్ల ట్రాఫిక్ జామ్ అయితే మేమే క్లియర్ చేసుకున్న పరిస్థితి వచ్చింది. అంటే ఇంకొక 1-2 అవర్స్ అయితే ఏ పరిస్థితి ఊహించుకోలేకపోతున్నాం. ఇప్పుడే వెహికల్ స్టార్ట్ అయినాయి. ఒక 1-2 అవర్స్ అయితే ఇట్టా అసలు ఈ ట్రాఫిక్ తట్టుకుంటుందా? ఇప్పటికే పోలీస్ డిపార్ట్మెంట్ చేతి పరిస్థితి వచ్చింది. కానీ ఇంకొక 1-2 అవర్స్ అయితే ఇప్పటికిప్పుడు స్టార్ట్ అవుతుంది. కాబట్టి చాలా హెవీగా ఉండే పరిస్థితి వచ్చింది. కాబట్టి కన్నీ విని ఏరియా దేశ చరిత్రలో ఒక ప్రాంతీయ పార్టీ ఇంత పెద్ద ఎత్తున ప్రోగ్రాం పెట్టుకున్నది. బహుశా భారతదేశంలో ఏ ప్రాంతీయ పార్టీ ఇంత పెద్ద ప్రోగ్రాం చేయలేకపోతుంది. ముఖ్యంగా చెప్పండి, తెలంగాణ రాష్ట్రమే ఏకైక లక్ష్యంగా టీఆర్ఎస్ పార్టీ ఏర్పడి 24 వెళ్ళి 20 సంవత్సరాలకు అడిగేయడం ఒక ఎత్తు అయితే, ఒక ప్రాంతీయ పార్టీ ఇన్ని సంవత్సరాలు ఉండడం, అసలు దేశ చరిత్రలో ప్రాంతీయ పార్టీలు ఇన్ని సంవత్సరాలు ఉండే ఒక ఎత్తు అయితే, మరోవైపు కేసీఆర్ ఒక పిలిపిస్తే ఆనాడు మిలియన్ మార్చు, సాగరహారం, సకల జనుల సమ్మె, సింగరేణి కార్మికులు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తుందని. కానీ ఈనాడు కూడా ఒక్క పిలిపిస్తే ఇంత పెద్ద ఎత్తున ప్రజలు తరలి వస్తాను, అంటే వాళ్ళంతలో వాళ్ళు స్వచ్ఛందంగా తరలి వస్తాను. ఇప్పుడే చూసాం కాలేజీ యూనివర్సిటీ విద్యార్థులు కూడా బస్సులో వచ్చామని చెప్పి, పాలమూరు విద్యార్థులు కూడా చెప్పారు. అంటే ఇంత పెద్ద ఎత్తున ప్రజలు రావడానికి గల అంటే కారణం ఏంటి? స్పెషల్ అట్రాక్షన్ ఏంటి అసలు? ఈరోజు బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ రెండు కలిసి కూడా కేసీఆర్ ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినా ఒక ఉక్కు మనిషి నిలబడ్డాడు. నిజంగానే ఈ ఉక్కు మనిషి నిలబడితే తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదు, కేంద్రం ఎప్పుడంగా ఒప్పించే కాదు. ఈరోజు కేసీఆర్ గారితో సాధ్యమైంది. కాబట్టి ఈ ఉక్కు మనిషిని ఏం చేయలేరు కేంద్ర ప్రభుత్వం లేకుండా. ఇప్పుడు డిసైడ్ అయిపోయింది, సౌత్ ఇండియాలోనే ఒక గొప్ప లీడర్ ఎవరు అంటే కూడా కేసీఆర్ దిశగా వచ్చేసింది. కాబట్టి ఈ యొక్క జనసంద్రానికి నిదర్శనం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ వైఫల్యాలకు నిదర్శనమే ఈ జనసంద్రం. కేసీఆర్ ఆగే బడో హమ్ ఆప్కే సాత్ మే అనడానికి ఈరోజు ఈ యొక్క జనసంద్రానికి నిదర్శనం. బహుశా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే ఈ ఇంటెలిజెన్స్ అందరూ కూడా వచ్చిండ్రు. ఊళ్ళో తరలి వస్తున్నాయంటే
కేసీఆర్ గారు ఏదైతే చెప్తారో చేస్తారని ఆ రోజు తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపించినప్పుడు తెలంగాణ దేశంలో నమ్మకం ఉండే ఈ రోజు కూడా రేపొద్దున రాబోయే కాలంలో ఈ బీజేపీ కాంగ్రెస్ బొందబెట్టి మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పడింది ఒక కేసీఆర్తో సాధ్యమని చెప్పి కేసీఆర్ నమ్మకంతో కేసీఆర్ ఓన్ చేసుకుంటారు. కేసీఆర్ మా ఓడేగా తెలంగాణ బిడ్డగా ఈ మా పార్టీ అనే విధంగా ఓన్ చేసుకునే విధంగా ఈ రోజు రావడం జరుగుతుందంటే చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. 15 నెలలుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ముఖ్యంగా చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర సమితి 10 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చూసిన నేపథ్యం అంటే గత 10-15 నెలల నుంచి కూడా అంటే సంక్షోభం ఉందని చెప్తున్నారు కదా. మరి మొత్తం మీద అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో కేసీఆర్ గారు ఏం మాట్లాడబోతున్నారు? ప్రజలు పెద్ద ఎత్తున ఎంతో ఉత్సుకతో ఉన్నారు. కేసీఆర్ మాట్లాడినట్టు ఒక వైబ్రేషన్, తెలంగాణకే కేసీఆర్ వైబ్రేషన్. ఈ నేపథ్యంలో ఏ విధంగా మనం ఫీల్ అవ్వాలి? కేసీఆర్ రాగానే విదేశీ పెట్టుబడులు వచ్చినాయి. కేసీఆర్ రాగానే భారతదేశంలో ఉన్న బాంబే లాంటి పెద్ద పెద్ద ప్రాంతం నుంచి పెట్టుబడులు వచ్చినాయి. కేసీఆర్ రాగానే భారతదేశం మొత్తం కూడా హైదరాబాద్ చూసే పరిస్థితి వచ్చింది. కేసీఆర్ రాగానే ఎకరానికి 50-60 కోట్ల విలువ భూములు కూడా పెరిగినాయి. కేసీఆర్ రాగానే గూగుల్ లాంటి కంపెనీలు, అమెజాన్ లాంటి కంపెనీలు రావడం జరిగింది హైదరాబాద్. ఎప్పుడైతే కేసీఆర్ దిగిపోయిండో ఆటోమేటిక్ అన్ని రిటర్న్ వెళ్ళిపోయినాయి. ఈ రోజు భూముల వాల్యూ తగ్గిపోయింది, హైడ్రా పేరు చెప్పుకొని. అంటే 10 సంవత్సరాలు అభివృద్ధి చేస్తే ఈ 15 నెలల విధ్వంసం జరిగింది. కాబట్టి ఈ విధ్వంసం కోరుకోరు ఇవ్వడంగా ఇలాగే కొనసాగుతుంటే రేపు పొద్దున భారతదేశంలో అత్యంతంగా దయనీయ పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రం ఉంటుంది. కాబట్టి అందుకే గతంలో 10 సంవత్సరాలు ఎలా అయితే వెలుగుతున్న తెలంగాణ విషయంలో ఆ వెలుగు మళ్లీ రావాలంటే మళ్ళీ కేసీఆర్ రావాలనే ఉద్దేశంతో ఉన్నారు. కాబట్టి 15 నెలలు విసిగి వేరాల్సిన ప్రజలు కాబట్టి ఒక సహాయం కావాలి. ఎందుకంటే కేసీఆర్ నాట్ ఏ పొలిటికల్ లీడర్. కేసీఆర్ ఈజ్ ఏ వెపన్. తెలంగాణ ప్రజలు తయారు చేసుకున్న వెపన్ కేసీఆర్. కాబట్టి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చే ఒక ఎత్తు కాదు, తెచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ప్రజలను సంతోషంగా ఉండేదానికి కూడా బాధ్యత తీసుకునే వ్యక్తి. కాబట్టి రేపు డెఫినెట్ గా ఈ సమావేశం తర్వాత కాంగ్రెస్ పార్టీ అయితే హామీలు ఇచ్చినో ఆ హామీలు మొత్తాన్ని కూడా నెరవేర్చంగా ఈ టీఆర్ఎస్ పార్టీ వెంబడబడుతుంది, నిలదీస్తుంది, అడ్డుకుంటుంది. ఇదే మొత్తం మీద మాజీ మంత్రి గంగుల కమలాకర్ చెప్తున్నటువంటి పరిస్థితి. సునీత, ఏదేమైనా కానీ ఇప్పటికే ఎలకతుర్తికి సంబంధించి చూసుకుంటే భారీ ఎత్తున వరంగల్ సంబంధించి కావచ్చు, హైదరాబాద్ సంబంధించి సిద్దిపేట నుంచి కూడా, కరీంనగర్ నుంచి కూడా భారీ ఎత్తున ప్రజలైతే తరలి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కానీ మనకు వాహనాలు అయితే పెద్ద ఎత్తున వస్తున్నాయి. కిక్కిరిసినటువంటి ప్రజలు స్టేజీ వద్ద కూడా ఇప్పుడిప్పుడే ప్రజలు చేరుకుంటున్నారు. అదృష్టం కొద్దీ వాతావరణం కూడా చల్లగా ఉంది. ఎందుకంటే గత 4-5 రోజులు చూస్తే కూడా ఎండవేడిమి బాగుండేది. కానీ ఎంత ఎండవేడి ఉన్నా ఏదున్నా కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా బీఆర్ఎస్ సంబంధించి చూసుకుంటే అన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. 10 లక్షల పైగా వస్తారు కనుక ఎవరికి ఇబ్బంది కలగొద్దని కూడా 10 లక్షల వాటర్ ప్యాకెట్లు, 10 లక్షల మద్య ప్యాకెట్లే కాదు ఎమర్జెన్సీ సౌకర్యాలు ఏర్పాటు చేశారు, మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేశారు. మొత్తం మీద అయితే మరికొద్ది సేపట్లో కేసీఆర్ రానున్న నేపథ్యంలో కేసీఆర్ ఇచ్చే విలువైన సందేశాన్ని వినాలని మాత్రం పెద్ద ఎత్తున అంటే గ్రామీణ పట్టణ నగర ప్రాంతాల నుంచి కూడా అంటే పాదయాత్రల ద్వారా కావచ్చు, సైకిళ్ల మీద కావచ్చు, బైక్ల మీద కావచ్చు, బస్సుల ద్వారా కావచ్చు, ఆఖరికి బండ్ల మీద కూడా రైతులు తరలి వచ్చారంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఈ సభ నేపథ్యంలో కేసీఆర్ ఇచ్చే విలువైన సందేశాన్ని వినడానికి మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఉత్సుకత ఉన్నటువంటి నేపథ్యం అయితే మనకు ఎలకతుర్తిలో కనిపిస్తుంది. సునీత, ఇది ఇక్కడ తాజా అప్డేట్.